తన తండ్రి ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా బాధితుడి తరపున వాదించి గెలిచింది ఓ కూతురు. ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు ఈ ఘట్టానికి వేదికగా మారింది. 2023 జనవరి 13న పీలీభీత్ కు చెందిన ఓ బాలిక రైల్లో వెళ్తూ ఉండగా లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో పోలీస్ కానిస్టేబుల్ తౌఫిక్ అహ్మద్ పై ఫోక్సో కేసు నమోదైంది. అప్పటి బరేలీ రేంజ్ ఐజీ రాకేష్ సింగ్ అతన్ని సర్వీస్ నుంచి తొలగించి జైలుకు కూడా పంపారు. ఈ నిర్ణయాన్ని అహ్మద్ హైకోర్టులో సవాల్ చేయగా అతడి తరపున రాకేష్ సింగ్ కుమార్తె అనురా సింగ్ వాదించారు. విచారణ అధికారి నేరారోపణలు నిరూపించడంతో పాటు ఆయనే శిక్షను కూడా ఖరారు చేశారని, అది క్రమశిక్షణ యంత్రాంగం పనిగా కోర్టుకు తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన జస్టిస్ అజిత్ కుమార్ పాత ఉత్తర్వులను కొట్టేశారు. అహ్మద్ను తిరిగి విధుల్లోకి తీసుకుని 3 నెలల్లోపు కొత్త విచారణను పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. తన కుమార్తె వృత్తిపరమైన నిబద్ధతను చూసి గర్వపడుతున్నట్లు రాకేష్ సింగ్ ఆనందం వ్యక్తం చేశారు. తన తరపున వాదించిన న్యాయవాది ఐజీ కుమార్తె అని చివరిదాకా తెలియదని అహ్మద్ చెప్పడం మరో ట్విస్ట్.